సో రాజేష్ మామిడిపల్లి బ్రదర్, అమల గారికి తెలియదు అంటావు నాగార్జున చేసే కథలని? తెలిసినాయి, ఆమెకు తెలుసు, కానీ ఏం చేస్తుంది? రామానాయుడు వైఫ్కి తెలియదు అంటవా? ఓ ఫ్రెండ్ చెప్తున్నాడు, రామానాయుడికి ఎందుకు చచ్చిపోయిన రాయ్యా అంటే ఆ యొక్క ఏది స్క్రోటం, అదే దానికి ఏదో క్యాన్సర్ వచ్చిందంట. సో ఇప్పుడు దివ్య భారతి అంటే ఇప్పట్లో అంటే ఇప్పుడేమో హోటల్ ఉంచుతారు కదా, అప్పుడు ఏంది వీళ్ళ ఫామ్ హౌస్ ఏమంటారు, వాటిని ఏమంటారు కదా, ఈ స్టూడియోలు ఉంటాయి చూడ, ఏదో ఫామ్ హౌస్ టైప్. సో అందులో ఉంచేటోళ్ళంట వెంకటేష్ బాబు, సురేష్ బాబు, రామానాయుడు, తండ్రి కొడుకులు అందరూ ఆ దివ్య భారతిని అని చెప్పిండ్రు. ఓకే, సో రాజేష్ మామిడిపల్లి బ్రదర్, అక్రమ సంబంధం అంటే ఇప్పుడు ఆ రామానాయుడు గారి వైఫ్కి తెలియకపోతున్నాయి ఇవన్నీ ముచ్చట్లు, నాగేశ్వరరావు గారి వైఫ్కి తెలియకపోతున్నాయి ఇవన్నీ ముచ్చట్లు. వాణి చెప్తున్నాడు, మా బావ అవుతాడు. సో ఆ నాగేశ్వరరావుకి వాణి విశ్వనాథ్ అని చెప్తున్నారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఏమనకపోదురు పాపం, ఎందుకంటే దే అండర్స్టాండ్ దీస్ ఆర్ కామన్ అని వాళ్ళకి తెలుసు. యూనో వాళ్ళ భార్యలకి. వెంకటేష్ గారి భార్యకి తెలియదంటవా? సో రాజేష్ మామిడిపల్లి బ్రదర్, ఎందుకంటే వాళ్ళ ప్రయారిటీ ఇది చిన్నది, సెక్స్ అనేది చాలా చిన్నది అనేది వాళ్ళకి తెలుసు. సమాజంలో ఉండే పేరు ప్రతిష్టలు, సంపద, ఇన్ఫ్లుయెన్స్ ఇవి పెద్దయిరా అని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ చిన్న వాటిని చూసినట్టు పోతారు అన్నట్టు వాళ్ళు పెద్దవాళ్ళు. ఓకే, చిరంజీవి భార్య గారికి తెలియదటవా? రాధికతోటో రాధతోటో ఇంకోరితోటో చిరంజీవి తెలుసు, కానీ దేర్ ప్రయారిటీస్ ఆర్ డిఫరెంట్. యునో దిస్ ఇస్ వెరీ స్మాల్ థింగ్. సో రాజేష్ మామిడిపల్లి బ్రదర్ ఏమంటున్నారు? అక్రమ సంబంధం అంటే భార్యాభర్తలు చేసుకున్న వాగ్దానం దాటడం, ఒక ప్రామిస్ చేసుకున్నారు ఇద్దరు. అది నువ్వు చెప్పేది బ్రదర్. ఓకే, 7 చుట్టూ తిరిగినరు, అన్ని మతాలు చెప్పు. ఓకే, సో అది చేసుకున్నది మరి ఎంతమంది పాటిస్తున్నారు చెప్పాలి. తాగొద్దు అంటారు, ఎంతమంది తాగుతున్న వాళ్ళు ఉన్నారు? నువ్వు చెప్పే ఇప్పుడు రోజుకి 5 సార్లు నమాజ్ చేసిన వాళ్ళు కూడా తాగేటోళ్ళు లేరా? హరాంకి సొమ్ము తినొద్దు అంటారు ఇస్లాంలో అయితే. అట్లనే క్రిస్టియానిటీలో కూడా ఉన్నాయి. ఓకే, తాగొద్దు అంటారు, ఇంకోటి అంటారు. ఇప్పుడు ఎక్కువ తాగేది ఇప్పుడు క్రిస్టియన్స్ మెజారిటీ తాగుతారు కదా. అంటే చెప్పే మాటలకి ప్రాక్టికాలిటీకి చాలా తేడా ఉంది అనేది ఇక్కడ చెప్పదలుచుకున్నా. వాగ్దానం దాటడం, ఒక ప్రామిస్ చేసుకున్నారు ఇద్దరు. ఆ ప్రామిస్ ఒకరు బ్రేక్ చేశారు, అది బయట వాళ్ళకి ఏమి సంబంధం, పబ్లిక్ ఇష్యూ కాకూడదు. ఆ భార్యాభర్త చర్చించుకోవాలి, ప్రామిస్ బ్రేక్ చేసింది ఎవరు, తర్వాత ఏంటి. అదే బ్రదర్, ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనేది ఆలోచించాలి. ద రూట్ కాజ్. ఆమెకు నిజంగా ఇప్పుడు అతనితో రిలేషన్షిప్ ఎండ్ చేసుకోవాలి అనుకుంటే ఎస్, షీ కెన్ ఎక్స్పోజ్ దిస్, షీ కెన్ టేక్ దిస్ వీడియో and submit in the court and use that as evidence to get your compensation or anything else. Okay, ఇతను మ్యారేజ్ సిస్టమ్ కి బ్రేక్ చేస్తూ ఈ ప్రామిస్ ని బ్రేక్ చేసిండు కాబట్టి దీని ఆధారంగా నాకు డివోర్స్ ఇవ్వండి అని ఇది ఒక మంచి బేస్ గా పనికొస్తుంది. ఆమెకు రావాల్సిన కాంపెన్సేషన్, అతను ఏమైనా సంపాదించిందో, అతనికి ఉన్న ఆస్తులు గీస్తులు ఏమైనా వచ్చేదంటే తనకు కానీ తన కొడుకు కానీ వస్తాయి. ఏది డివోర్స్ కావాలనుకుంటే ఎస్, వాట్ షీ డిడ్ ఈస్ కరెక్ట్. ఓకే, అయినప్పటికీ అతని బతుకుని రోడ్డు మీద పడేస్తే నీకేమొస్తుంది? అతనికి బతుకుదెరువు లేకుండా చేస్తే అతను నీకేమిస్తాడు? అతనికి ఏమైనా సంపాదించుకుంటే నీకు వాళ్ళకెళ్ళి ఏమని ఇస్తాడు, విడిపోయినా కలిసి ఉన్నా. రైట్? అయినా సరే నీ కోపం ఉంది, నీకు మోసం చేసిండన్న భావన ఉంది కాబట్టి అతని బతుకు రోడ్డు మీద పడేసినావు. ఎప్పుడు అది కొంతవరకు కరెక్ట్ అవుతుంది? విడగొట్టుకోవాలనుకుంటే. నువ్వు అతనితోటే కలిసి ఉండాలనుకుంటే అతని బతుకుని రోడ్డు మీద పడేసినాక అతని లోపల ఉండేటువంటి ఆ మానసిక వేదన నీ మీద ముందున్నట్టు వస్తుంది ఆ ప్రేమ? ఐ డోంట్ థింక్ సో. ఏదో ఇక సమాజం కోసం బండి నడిపించాలి అనేది ఉంటుంది తప్ప అంతకుమించి అంతకుముందున్న ఆప్యాయత ప్రేమ రాకపోవచ్చు. కాబట్టి ఆమె హ్యాండిల్ చేసే విధానం కరెక్ట్ లేదు అనేది ఇది ఒకటి. ఇక ప్రామిస్ అంటే ఎంతమంది అట్లున్నారు బ్రదర్, ఎంతమంది అట్లున్నారు? లెక్కది 100 మందిలో నాకు తెలిసి 5-6 10 మంది ఉంటే ఎక్కువ. 70 తక్కువ 70 మంది నడుస్తూనే ఉన్నాయి బయట కథలు. ఓకే, ఒక ఊర్లో అంటే డిపెండ్స్ లొకేషన్ బట్టి. అర్థమైందా? మా డాడీ ఆర్ఎంపీ సో డాక్టర్ సిద్దిపేటలో. కానీ మేము ఇంతకుముందు ఉన్న ఊర్ల నుంచి ఒక వాళ్ళ అమ్మ వాళ్ళ బిడ్డను తీసుకొని వచ్చింది. నేను ఎంత ఉన్నప్పుడు ఒక 13 14 15 ఉంటాం మా డాడీ దగ్గరికి. ఎందుకు తీసుకొని వచ్చింది అంటే అప్పుడు కూడా ఇది అబార్షన్ లీగల్ కాదు. అబార్షన్ చేయించమని తీసుకొని వచ్చింది మా డాడీ దగ్గరికి ఆమె.
ఎందుకని ఆమె ఆమె భర్త చనిపోయిండు. ఓకే, ఆమె దళితురాలు. సో ఆయన ఈ మా తాత అనే ఒక ఆయన దగ్గర వాళ్ళ పొలంలో పనిచేసేది. మళ్ళీ ఈ తాత అనేట ఆయనకి తాత అని వరుస పిలుస్తాం కానీ అంత ఏజ్ ఏం కాదు, మా డాడీ ఏజ్ అప్పుడు, అంటే అరౌండ్ 40 ఎంత ఉండొచ్చు. సో ఆయనకు భార్య ఉంది. ఓకే, ఆయనకు కొడుకులు ఉన్నారు. సో ఇప్పుడు బాయ్ కాడ సో ఇతను బలవంతం చేసిండో ఇష్టంగా చేసుకున్నారో మనకు తెలియదు. ఓకే, మొత్తం మీద ఆమె ప్రెగ్నెంట్ అయింది, భర్త చనిపోయిండు, మళ్ళీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదు, ఆమె కొడుకున్నాడు. ఇప్పుడు ఆమెను ఏం చేయమంటావు చెప్పు నాకు. తల్లి ఏం చేయాలో అర్థం కాదు, ఏడికి పోవాలి, ఎవరు అబార్షన్ చేస్తారు, అది లీగలా కాదా ఏమీ తెలియదా, చేయకపోతే నడవదా, లేకపోతే రోడ్డు సమాజంలో బతకనియరా, వెలివేస్తారా ఊర్లో. ఇప్పుడు మరి అది పబ్లిక్ తెలిస్తే ఆ తాత బతికి ఎట్లయితుంది. ఓకే, ఆయన భార్యకి అన్ని తెలుసు కానీ ఏం చేయలేని పరిస్థితి. సంసారాన్ని రోడ్డు మీద తెచ్చుకోవాలని లేదు, ఆమెకి విడగొట్టుకోవాలని లేదు. ఇప్పుడు ఏం చేస్తారు? సో ద ఓన్లీ సొల్యూషన్ వాజ్ అబార్షన్. అంతే, అబార్షన్ చేయించుకున్నది అయిపోయింది, బండి నడుస్తుంది. ఇంకా మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ చేసుకున్నారా దేవునికి తెలుసు. సో అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఇవన్నీ స్టోరీల ఆధారంగా ఎస్ ఐడియల్ వరల్డ్ ఈజ్ డిఫరెంట్ దెన్ రియాలిటీ ఈజ్ డిఫరెంట్గా ఉంది రాయి అని చెప్తున్నా. ఒక డాక్టర్ దగ్గరికి పోండి, చిన్న ఆర్ఎంపీ డాక్టర్ నుంచి పెద్ద హాస్పిటల్ దాకా పోండి, అలా నర్సులకి ఎంతమందితో డాక్టర్లతో అఫేర్లు ఉన్నాయో కనుక్కోండి ఒకసారి దయచేసి. మళ్ళీ వాళ్ళందరికీ మొగుళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు చాలా మందికి. అట్లనే ఒక ఐటీ ఇండస్ట్రీకి వండి దయచేసి, వాడి సూపర్వైజర్ కానీ కొలీగ్ కానీ ఒక మేనేజర్ తోటి ఓకే ఎంతమందికి ఎన్ని ఉన్నాయో కనుక్కోండి దయచేసి. ఒక రాజకీయ నాయకురాళ్ళ బతుకులు ఒకసారి తీయండి, ఏ పార్టీ అయినా వాళ్ళ మొగలకు కూడా తెలుసు ఇవన్నీ. కానీ దేర్ ప్రయారిటీ ఈజ్ డిఫరెంట్. దే వాంట్ బిగ్గర్ మనీ, దే వాంట్ నేమ్ అండ్ ఫేమ్. అట్లా నువ్వు ఏ రంగం, ఇవాళ మహిళా సంఘ నాయకురాళ్ళు అని అంటున్నారు కదా, తిరుగుతుంటారు కదా, వాళ్ళ బతుకులు తీయండి. వాళ్ళు 24 hours వాళ్ళు ఏడిపోతారు, వాళ్ళ వాట్సాప్లు వాళ్ళ ఫోన్లు తీయండి, ఒక నెల రోజులు వాళ్ళకి గమనించండి, చెప్పండి ఎంత అయ్యో వీళ్ళు కూడా అంటావు. వాళ్ళు చెప్తుండే మందకృష్ణ అంటాడు, ఆడు ఏది ఆయనకి బిడ్డలు కొడుకులు అన్నీ ఉన్నారు కదా. ఒక ఆమె హ్యాండిక్యాప్డ్ ఉంటుందంట, ఆమె దగ్గరికి హైదరాబాద్ ఫస్ట్ ఢిల్లీ నుంచి ఇక్కడ దిగంగానే ఆమె దగ్గర పోతాడంట. ఇట్లా తవినా కొద్ది ఎవరినన్నా తీయండి వస్తూనే ఉంటాయి. కానీ ఏం తెలుసుకొని పీకేది ఏంది అనేది నా బాధ. రైట్, కరెక్ట్. ఇప్పుడు వీళ్ళందరి సోకాల్ ఫేమస్ వాళ్ళకి తెలవాలంటే వాళ్ళ అసిస్టెంట్లను అడగండి, అన్నీ చెప్తారు. ఈయన వాళ్ళ ఆఫీస్కి ఎందుకు పోయిండు చెప్తూనే ఉంటారు. తెలుసుకొని మనం పీకేది ఏంది? వాళ్ళిద్దరికి సమస్య లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు సమస్య లేదు, మనకేం సమస్య? ఇట్స్ నాట్ ఏ పబ్లిక్ ఇష్యూ కదా. ఆడ ఇక పేర్లు చెప్పగానే అందరి పేర్లు చెప్పగానే సో ఇప్పుడు అన్న అని పిలుస్తుందంట. సో కానీ అన్ననే పనే. ఇక కొంతమంది అంటారు దీన్ని భయ్యా రాత్మే సయ్యా. ఏమని చెప్తాము. ఇక పేర్లు చెప్పినా కొద్ది గలీజ్ అనిపిస్తుంది కానీ బట్ ఇక అంతే. ఇవాళ కొందరు ముసలోళ్ళు ఉంటారు, అధ్యక్షులు ఉంటారు పార్టీలకి, ఇంకో రకరకంగా వాళ్ళు ఉంటారు. ఓకే, వాళ్ళు ఇక అసలు పని చేయలేరు, ఏదో ఇక అట్లా చిన్న లైట్ పని. వీళ్ళ కింద ఉన్న వాళ్ళు వాళ్ళకి చెప్తారు వీళ్ళకి ఏదైనా పదవి వస్తుందని. అర్థమైందా? వీడు ఎంజాయ్ చేస్తాడు, మళ్ళీ వాని దగ్గరికి పంపిస్తాడు. వాడేం పెద్ద పని చేయడు కానీ ఏదో చిన్న ఇట్లా. ఏ పార్టీ అయినా ఒక పార్టీ అని ఇంకో పార్టీ కాదు, అన్ని పార్టీలు ఇదే పరిస్థితి. ఈ బీజేపీ అయితే అన్నిటికంటే వరస్ట్, కాంగ్రెస్ ఏం గొప్పది అంటలేదు, అన్ని పార్టీలు ఇంతే. ఓకే, సో ఏది బ్రదర్, అదే బ్రదర్ నువ్వు చెప్పిన ప్రామిజు అంటున్నావు చూసినావా, ఆ సిచ్యువేషన్ రావాలంటే వాళ్ళు అన్యోన్యం జస్ట్ ప్రామిస్ చేసుకుంటే సరిపోదు. ఆ అన్యోన్యంగా బతకడం వాళ్ళు అలవాటు చేసుకుంటే, ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి వస్తే, ఇద్దరిట్లో ఒకరికి దెబ్బ తగిలితే ఇంకోరి నుంచి కళ్ళకి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటే, ఓకే, మూడో వ్యక్తి వాళ్ళ మనసులకి రాడు, ఆమెకు కానీ అతనికి కానీ. అర్థమైందా? ఆ సిచ్యువేషన్ రాదు. ఆ సిచ్యువేషన్ వస్తుందంటే వాళ్ళ మధ్యలో గ్యాప్ వచ్చింది ఏదో రకంగా. ఎస్, ఒక బాధ్యత ఉంది, ఒక పెళ్లి, పిల్లలు, ఒక సంసారం నడిపిస్తుర్రు. ఓకే, ఇద్దరు ఓకే, సమాజం కోసమో పిల్లల కోసమో ఇంకో దానికోసమో నడుస్తుంది బండి, నడవాలి, పెళ్లి చేసుకున్నాం కాబట్టి నడిపిస్తున్నారు. కానీ మూడో వ్యక్తి సెక్సువల్గా వాళ్ళ ఇద్దరి మధ్యలో వస్తుండు అంటే ఎక్కడో వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ వచ్చింది ఏదో రకంగా అని అర్థం. ఎమోషనల్ గానా, ఇంకో రకంగా సెక్సువల్ గానా, ఏదో రకంగా వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ వచ్చిందని అర్థం. అంటే ఆ భార్య అందంగా లేకపోవడా, అందంగా తయారు కాకపోవడా, అతనికి ఆ సిచ్యువేషన్ని
లేకపోతే ఇద్దరు అన్యోన్యంగా అంత ఒకరి గురించి ఒకరు చచ్చిపోయేంత ప్రేమని ఉంటే మూడో వ్యక్తి వాళ్ళిద్దరి మధ్యలోకి రాడు, మాడమైనా మొగాయనైనా. సింపుల్. ఓకే, ఓని ఎమోషనల్గా ప్రేమ ఉండొచ్చు, కానీ సెక్సువల్గా వాళ్ళు దూరమై కొంత గ్యాప్ వచ్చి ఉంటుంది. సో ఆ గ్యాప్ రానియకుండా ఇద్దరు ఒకరిదొకరు మేనేజ్ చేసుకోగలగాలి ఐడియల్గా. లేకపోతే గ్యాప్ వచ్చినా తట్టుకునే శక్తి ఉండాలి. లేకపోతే బయట అట్రాక్షన్ చూసి టెంప్ట్ కాకూడదు. ఎప్పుడు సాధ్యం అది? ఇక్కడ ఈ ఎమోషనల్ బంధం అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు. లేకపోతే మన దగ్గర ఏం చేసారు అంటే మొగోడు అది చేయడం అది పెద్ద విషయం కాదు అన్న భావన చాలా క్రియేట్ చేసారు. అది గొప్ప పనిగా చేసారు, అది గ్లోరిఫై చేసారు. కాబట్టి 100 మందిని వేసినా వాడు గొప్ప చెప్పుకుంటాడు వాడు. సో అంటే దీనికి నష్టం చేసే విధంగా, ఈ రిలేషన్షిప్ నష్టం చేసే విధంగా చేయడు వాడు. జస్ట్ క్యాజువల్, జస్ట్ ఫర్ ఎ చేంజ్, ఫర్ ఎ డిఫరెంట్ చేంజ్. దాన్ని తప్పు కాదన్న తాగడం తప్పు కాదన్న భావన క్రియేట్ చేసారు. సేమ్ థింగ్. సో ఇది తప్పు కూడా కాదు, ఐడియల్గా తప్పు కూడా కాదు. ఎందుకు కాదంటే హద్దుకు మించినప్పుడు ఈ రిలేషన్షిప్ కట్ చేసినప్పుడు, అంటే నేను ఏమంటున్నా అంటే వాళ్ళిద్దరు అట్లుంటే సమస్య ఎక్కడిది? అది ఈ సిచ్యువేషన్ రాదు కదా. లేనప్పుడు మేనేజ్ చేసినా కానీ తప్పు కాదంటున్నాను. ఇప్పుడు తాగడం తప్పు అంటే ఐడియల్గా తప్పే, కానీ అది హద్దుకు మించి తాగనంత వరకు ఓకే, దానివల్ల జరిగే అపారమైన నష్టమేం లేదు. రోజుకు 1-2 పెగ్గులు తాగిండు అనుకో, తాగి ఇంట్లోనే అన్నాడు అనుకో, లేకపోతే తాగి నడపలేదు అనుకో, ఓకే, ఇట్స్ నాట్ ఎండ్ ఆఫ్ దేర్ లైఫ్. మొత్తం చచ్చిపోయేంత పరిస్థితి ఏం లేదు, రోడ్డు మీద పడే పరిస్థితి లేదు. సో జస్ట్ రిలాక్సేషన్ అంతే. సో అట్లా అంటే అది ఎట్లా మేనేజ్ చేస్తావు అనే దాన్ని బట్టి వాళ్ళిద్దరిని బట్టి ఉంటుంది. కానీ ఐడియల్ వరల్డ్లో అయితే ఆ సిచ్యువేషన్ రాదు. వాళ్ళిద్దరి మధ్యలో అన్ని రకాలుగా వాళ్ళ అన్యోన్య దాంపత్యాన్ని మెయింటైన్ చేస్తే ఈ సిచ్యువేషన్ రాదు. సింపుల్.